హలో హాయ్. నా పేరు వెంకట్. ఇది ఫార్మింగ్ గురించి నా థర్డ్ వీడియో. దీనికి ముందు నేను రెండు వీడియోలు చేశా నా ఛానల్‌లో. వెళ్ళి చూసే మాట చూడండి నచ్చితే. కానీ డైరెక్ట్ టాపిక్‌కి వచ్చేస్తున్నా. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా. కానీ పబ్‌జీ రికార్డ్ చేసి, అప్‌లోడ్ చేసి ఏదో ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా కోపంలోనే స్టార్ట్ చేశా. ఎలా అంటే మా నాన్నకు అంత అనుకున్న లాభాలైతే రాలేదు. అది ఇంకా నష్టంగా అమ్మేశాడు పంటని. అందుకు కోపంలో ఏదో వీడియో చేశా. ఆ వీడియోకి 1200 వ్యూస్ వచ్చాయి నా ఫస్ట్ వీడియోకి. నేను అప్పటికప్పుడు మాత్రమే చేశా ఆ వీడియో. 2 అవర్స్ రికార్డింగ్ టైం తీసుకున్నా. అంటే చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ తీసుకున్నా, పాజిటివ్స్ తీసుకున్నా. దాని తర్వాత ఏదైతే అదైందిలే, 4 రోజులే కదా మాట్లాడుకుంటాను చేశా. కానీ ఆ వీడియోకి 1200 వ్యూస్ వచ్చాయి. నేను ఏది ఆశించకుండా చేస్తే ఎంతో కొంత దేవుడైతే తోడున్నాడు దానికి. అండ్ కుదిరితే నెక్స్ట్ టైం నుంచి జస్ట్ ఒక లైక్ చేసి పుష్ చేయండి. అంతకుమించి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పను. నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తున్నా. ఇంతకుముందు నేను మాట్లాడింది మార్కెట్ బాగాలేదని మాత్రమే. దాని తర్వాత ఇంతమంది చచ్చిపోతున్నారని చెప్పా సెకండ్ వీడియోకి. కానీ ఈ టాపిక్లో ఇప్పుడు మా నాన్న ఊరేస్తున్నాడు. ఈవెన్ మా నాన్నకి ఖర్చు ఎంత అవుతుందో పర్ఫెక్ట్గా అయితే తెలియదు, ఇంత అవుతుందని. అంటే ఈ 6 నెలల్లో ఎంత అవుతుందో మా నాన్నకి తెలియదు ఖర్చు. లాభం ఎంత వస్తుందో కూడా మా నాన్న లెక్కేయలేడు బేసిక్గా వరికి. కానీ ఒక మీమ్ మొన్న నాకు ఒకరు పెట్టారు, చూసా. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. అందుకే వీడియో చేస్తున్నా ఫస్ట్. మీమ్ దుర్గా 08. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఈ మీమ్ని మాత్రం కుదిరితే షేర్ చేసి ఫాలో అవ్వండి. నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికి చూసినా ఎవరికే నచ్చుతుంది. 1 ఎకరాలో రైతుకి పంట పండిస్తే ఎంత వస్తుందో చెప్పాడు. పొలానికి దున్నేయడానికి మొత్తం కలిపి 17,000. దాని తర్వాత ఇత్తనాలకి ఒక 2,000. నాట్లేయడానికి మొత్తం కలిపి ఒక 6,000. 20 అనే మందు ఉంటుంది, దానికి ఒక 2,000. యూరియాకు ఒక 1,000 రూపాయలు. కలుపు తీయడానికి చిన్న చిన్న పనులకు ఒక 3,000. స్ప్రే కొట్టినందుకు మందుకి మొత్తం కలిపి ఒక 3,000. పంటను కోపించడానికి ఒక 3,000. మొత్తం కలిపి 30,000 ఖర్చు వస్తుంది 1 ఎకరాకి. ఈ మీమ్లో ఉన్నదే చదువుతున్నా. కానీ నేను ఈ మీమ్ చూడండి అని చెప్పడానికి మాత్రమే చదువుతున్నా. ఫస్ట్ అయితే ఖచ్చితంగా చూడండి. దానికి 25 బస్తాలు వస్తుంది. అప్రాక్సిమేట్గా అయితే ఇంతే వస్తుంది. ఇంతకు మించి అటు ఇటు అయితే జరగదు. మహా అంటే ఒక 5,000 తగ్గొచ్చు, పెరగచ్చు. 25 బస్తాలు వస్తుంది. ఒక్కొక్క బస్తా 2,200. 25 బస్తాలకి 55,000 వచ్చింది. ఒక రైతుకి ఆదాయం 25,000 ఒక 6 నెలలకు. అదే ఒక జాబ్ చేసిన ఇప్పుడైతే నెలకు 3,000 లెక్క. ఇప్పుడైతే మన ఏపీ గవర్నమెంట్ అయితే 3,000 అంటే 4,000 ఇస్తుంది పింఛను. కానీ రైతుకి ఒక నెలకు 3,000 ఆదాయం వస్తుంది బేసిక్గా పంట అయితే. అది పంట నీళ్ళుండి కరెక్ట్గా ఉంటే తప్ప. అది కూడా లేకపోతే 25,000 కాక ఇంకొక 30,000 కలిపి మొత్తం పోతే 55,000. దీనికన్నా బెట్టింగ్ చేసిన నిమిషంలో తెలిసిపోతుంది నాకు తెలిసినంత వరకు. అయినా మా నాన్న పంట వేస్తాడు. అదొక పిచ్చి. మానుకోడు, ఏం చేయడు. మా నాన్న ఏం కాదు, ఎవడైనా అంతే చేస్తాడు. అదొక పిచ్చి. కానీ దీనికన్నా ముందు లాస్ట్ ఒక కొటేషన్ వేసాడు. దానికోసం ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ అయితే. మన ఏపీ గవర్నమెంట్ అని కాదు, మోస్ట్లీ మూవీ టికెట్ హైక్ అయితే చేస్తారు, కానీ రైతులకు హైక్ ఇస్తే బాగుండు అని ఈ ఒక్క లైన్ కోసం అయితే ఈ వీడియో చేస్తాను ఫస్ట్ నేను. నిజంగా అయితే మన ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ నాకు ఇంత ఖర్చు అయింది అని మూవీ టికెట్ని ప్రైస్ ఒక 50 రూపాయలు 60 రూపాయలు పెంచుకుంటున్నారు. అదే గిట్టుబాటు ధర రైతు అడిగింది అనుకో,
గొడవలొస్తాయి, అన్నొస్తాయి. ఇంకొక ఎవడో ఒకడు అన్ ఏదో ఒక టాపిక్ డైవర్ట్ చేస్తాడు. కానీ ఉన్న రియాలిటీ అయితే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. రీసెంట్‌గా స్పీచ్ చూసా నేను. కానీ అతని సినిమాకి 600 పెట్టుకున్నప్పుడు గిట్టుబాటు ధర అడిగినప్పుడు మాత్రం ఎవ్వడు రెస్పాన్స్ ఇవ్వట్లేదు చూడు. అక్కడ చాలామంది నేను రీసెంట్‌గా చూసిన రీల్స్‌లో అయితే అడగడం ఉంది. ఏం చెప్పలేకపోవడం గూడా ఉంది. అండ్ ఈ మీ మీమ్ దుర్గా @08 ఈ మీమ్ మాత్రం అందరూ చూసి షేర్ చేయండి. నా వీడియో షేర్ చేసినా, షేర్ చేయకపోయినా మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి. లింక్ మాత్రం డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అండ్ ఇంకొకటి చెప్పాలి. నేను వీడియో స్టార్ట్ చేసినందుకు, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు, నేను చేసింది మంచో, చెడో తర్వాత నాకు అనిపియలేదు. కానీ 2 కామెంట్ల వల్ల నాకు చాలా బాగా అనిపించింది. ఆ 2 కామెంట్లు అంటే ఒకరేమో నాగశేషు. ఇతను చెప్పారన్నా, కామెడీ చేశారు చివర్ల. చెప్పారని చెప్పి నాకు బానే ఉంది. కానీ ఇతను పాజిటివ్‌లో అన్నాడు కాబట్టి నేను పాజిటివ్‌లో చెప్తున్నా. బానే చెప్పారన్నా, కానీ మీరు ఏ పంటేస్తే అంటే సర్వే చేపిచ్చి మీరు ఏ పంటేస్తే లాభ అంటే వచ్చేది చెప్పండన్నా అని చెప్పాడు. లాభం వచ్చే పంట ఏదో చెప్పండన్నా చెప్పాడు. అసలు మార్కెట్‌లో ఒక ప్రైజ్ ఉంటే నేనేంటి ఎవరేం చెప్తారు భయ్యా? మార్కెట్‌లో సర్టెన్ ప్రైజ్ లేకపోవడం వల్లే ఇవన్నీ. కుదిరితే నువ్వు నా వీడియోని కాదు, ఇలాంటి వీడియోస్‌ని షేర్ చేయండి ఫస్ట్. అండ్ ఇంకొక కామెంట్, ఇతను నన్నే అడిగాడు డైరెక్ట్ క్వెషన్. అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి డెలివరీ స్టార్ట్ చేయొచ్చు కదా అని. అంటే ఫార్మర్స్ దగ్గర తీసుకొని మీరు డైరెక్ట్‌గా డెలివరీ చేయొచ్చు కదా అని. ఓకే బ్రదర్, మీరు నన్ను అడిగినందుకు నేను ఫస్ట్ అయితే బాగా ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా నేను కుదిరితే చేస్తా. నేను ఫైనాన్షియల్‌గా ఇప్పుడైతే కరెక్ట్‌గా లేను. దానికంటూ కొంచెం డబ్బు కావాలి. కొంతమంది తోడు కావాలి. వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. నువ్వైతే నన్ను క్వెషన్ అడిగావు బానే ఉంది. కానీ ఇప్పుడు నేను నిన్ను క్వెషన్ అడుగుతున్నా. నువ్వు నన్ను ఇలా క్వెషన్ అడిగినప్పుడు బానే ఉంది. ఇది అందరిని అడుగు. ఎవడో ఒక పిచ్చి నా కొడుకు అంటాడు, నువ్వు కూడా చేయొచ్చు కదా అని. నేను అనలేను భయ్యా ఖచ్చితంగా అయితే. ఎవడో ఒకడు అంటాడు. కానీ నువ్వు ఇదే క్వెషన్‌ని అందరూ అడుగు. అదొక బిజినెస్. ఎవడో ఒకడికి బిజినెస్ ఐడియా అవ్వచ్చు. ఎవడో ఒకడు స్టార్ట్ చేయొచ్చు. ఈ ఈ ఒక్క మాట వల్ల. ఎందుకు నాకు కూడా అనిపించింది. నేను కూడా స్టార్ట్ చేస్తే బాగుండని. థ్యాంక్స్ అడిగినందుకు. అండ్ నీ పేరు చెప్పలేదు. ఎందుకంటే ఎవరైనా నిన్ను తప్పు తీసుకుంటారని. అందుకే చెప్పలేదు నీ పేరు. థ్యాంక్ యూ సో మచ్ ఈ కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఇద్దరికి. మిగిలిన నా ఫ్రెండ్స్ కామెంట్ చేశారు కానీ బాగా చెప్పారా ఇలా ఇలా అని. ఈ 2 కామెంట్లు మాత్రం నాకు బాగా నచ్చాయి. అందుకే వీడియో చేశా. ఈ మొత్తం మీద ఆ మీమ్ మాత్రం వీలైతే షేర్ చేయండి, ఫాలో అవ్వండి. అతను ఎవడో కూడా నాకు తెలియదు. కానీ ఆ మీమ్‌ని చూసి నేను ఇది రియాలిటీ కదా అని అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.